హాయ్ ఫ్రెండ్స్, టుడే టాపిక్ ఈజ్ బ్రహ్మ ముహూర్తం. నమస్తే. మన జీవితాన్ని పూర్తిగా మార్చే ఒక రహస్య సమయాన్ని మీతో పంచుకోవడానికి వచ్చేసా. అదే బ్రహ్మ ముహూర్తం. ఈ వీడియో చివరి వరకు చూడండి, ఎందుకంటే ఇది మీ జీవితాన్ని శారీరకంగా, మానసికంగా మరియు ఆధ్యాత్మికంగా కూడా ఉత్తమ దశలో తీసుకెళ్తుంది. ఇప్పుడు బ్రహ్మ ముహూర్తం అంటే ఏంటో తెలుసుకుందాం. బ్రహ్మ ముహూర్తం అంటే సూర్యోదయానికి ముందు, అంటే ఉదయం 3:40 నుండి 5 గంటల మధ్య వచ్చే సమయాన్ని బ్రహ్మ ముహూర్తం అంటారు. ఇది పునీతమైన సమయం, దేవతలు చైతన్యంగా ఉండే పవిత్ర క్షణాలు. బ్రహ్మ అంటే సృష్టికర్త, ముహూర్తం అంటే శుభ సమయం, అంటే సృష్టికి అనుకూలమైన అత్యుత్తమైన సమయం. ఈ సమయంలో మన మనసు ప్రశాంతంగా ఉంటుంది, శరీర ధర్మాలు సమతుల్యతతో ఉంటాయి. అంతేకాదు, ఈ సమయంలో మనం ఏం నేర్చుకున్నా అది మెదడులో బలంగా నాటుకుంటుంది. ఎందుకు బ్రహ్మ ముహూర్తంలోనే లేవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ సమయంలో ప్రకృతి నిశ్శబ్దంగా ఉంటుంది, మెదడు అత్యంత తేలికగా పనిచేస్తుంది, మనసు ధ్యానం, జపం, పఠనం కోసం సిద్ధంగా ఉంటుంది, శ్వాస శుద్ధిగా ఉంటుంది. ప్రాణాయామానికి ఇదే ఉత్తమ సమయం. రోజు మొత్తం శక్తివంతంగా ఉండేలా మన శరీరం, మనసు సిద్ధమవుతుంది. ఇది చేసే వాళ్ళకి స్పష్టమైన తేడాలు కనిపిస్తాయి. అవి ఏంటంటే మెదడు వేగంగా పనిచేయటం, ఆరోగ్యం మెరుగవటం, మనసు ప్రశాంతంగా ఉండటం, జీవితంలో స్పష్టత, లక్ష్యంపై దృష్టి పెరుగుతుంది. బ్రహ్మ ముహూర్తంలో లేగటం అయితే లేస్తాం, కానీ లెగిసి ఏం చేయాలి అని ఆలోచిస్తున్నారా? మీరు లేవగానే ముందుగా చేతులు చూసి దేవుని నామస్మరణ చేయండి. కాసేపు మౌనంగా ఉండండి, మీ శ్వాసని గమనించండి. ధ్యానం లేదా ప్రాణాయామం చేయండి. జపం లేదా పవిత్ర గ్రంథాలు చదవండి. మీ రోజుకు ఒక ఉత్తమ ఆరంభాన్ని ఇస్తూ అఫర్మేషన్స్ చేయండి. ఇది రోజు చేయడం ద్వారా మీరు కొత్త వ్యక్తిగా మారతారు. చివరిగా ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుంచుకోండి. ఈ సమయం మీకు స్వర్ణ అవకాశం. బ్రహ్మ ముహూర్తం మీకోసం ఉంది. మీరు దానిని ఎలా వాడుకుంటారో అదే మీ జీవితాన్ని నిర్ణయిస్తుంది. వేడిగా మంచినీటి స్నానం చేసి ప్రశాంతంగా ఉంచుకొని ధ్యానం, అభ్యాసం ప్రారంభించండి. ఇది మాయ కాదు, శాస్త్రపరంగా, యోగపరంగా నిరూపితమైన అద్భుత సమయం. మీకు ఈ వీడియో నచ్చిందా? అయితే ఇప్పుడే బ్రహ్మ ముహూర్తం జీవన శైలిని ప్రారంభించండి. వీడియోకి లైక్ పెట్టండి, కామెంట్ చేసి మీ అభిప్రాయం చెప్పండి. సబ్స్క్రైబ్ చేసి మరిన్ని ఆధ్యాత్మిక మోటివేషనల్ వీడియోలు పొందండి. ధన్యవాదాలు. ఓం శాంతి శాంతి శాంతి.